యూట్యూబ్లో యువతలకు పిచ్చెక్కిస్తున్నటువంటి ట్రెండింగ్ సాంగ్ సారంగ దరియా. పల్లెల్లో పంట పొలాల్లో పాడే ఈ ఫోక్ సాంగ్ ఈరోజు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్నటువంటి లవ్ స్టోరీ సినిమాలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందిస్తూ సింగర్ మంగ్లీతో పాడించిన ఈ పాట అసలు ఒరిజినల్ సింగర్ నేనంటూ ఒక ఆవిడ వెలుగులోకి వచ్చింది. ఆవిడే గాయని కోమలి. తన పాట తనకు తెలియకుండానే మూవీల్లో పాడాలని బాధను వ్యక్తం చేస్తున్నటువంటి గాయని కోమలి మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. ఈ పాటకి మీకు ఉన్న అనుబంధం ఎట్లాంటిది? పాట నేను మొదటగా 2008లో 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి పంట పొలాలలో నాట్లేస్తుంటే వెనకాల నారు పంచేయడం అంటారన్న. అయితే అమ్మమ్మతోని వెనకాల ఉండి నారు పంచేస్తుంటే అమ్మమ్మ ఒక ఆమె నడుచుకుంటూ వస్తుంటే తొందరగా రాకపోతే ఆమెను ఏమని అంటది జోక్ చేస్తూ, దాని కుడి భుజం మీద కడువ, దాని కుత్తెపు రవికలు మెరియా, అది రమ్మంటే రాదుల సెలియా, దాని పేరే సారంగ దరియా అని పిలుస్తుంది ఆమెను. పిలిచినప్పుడు నేను దాని మీద దృష్టి పెట్టిన. ఇదేదో బాగుంది, చాలా బాగుంది. అసలు సారంగ దరియా అంటే ఏంటిది? అసలు అమ్మమ్మను కనుక్కోవాలి ఖచ్చితంగా. అమ్మమ్మ పాడిన పాట కనుమరుగైపోకూడదు, తెర మీదకి తీసుకుపోవాలి నేను అనే ఆలోచనతోని దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మమ్మ దగ్గర సేకరించుకున్నా. ఏ విధంగా సేకరించుకున్నా అంటే, అప్పుడు నేను చిన్నదాన్ని, నా దగ్గర ఫోన్ ఉండదు కదా అన్న. 10th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు ఫోన్లు లేవు మనకు. 2008లో ఎక్కువగా టచ్ ఫోన్లు ఉపయోగించలేదు మనం. మామూలుగా ఉత్తి ఫోన్లు కూడా నా దగ్గర లేవు. మేము చాలా పేద కుటుంబం మాది. మా నాన్న మా అమ్మ కూలి పని చేసుకుంటారు. నాకు ఫోన్ కాదు, కనీసం నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగా తినడానికి తిండి కూడా ఉండపోయేదన్న. నేను చాలా కష్టపడి బయటకు వచ్చాను. అయితే దాని కాన్సెప్ట్ మీద నేను అమ్మమ్మ పాడుతుంటే విన్నాను. అమ్మమ్మని ఏమన్నా, అమ్మమ్మ ఒకసారి నువ్వు ఈ పాట మళ్ళీ పాడవా అమ్మమ్మ అని అడిగిన. అమ్మమ్మ అంటే నా సొంత అమ్మమ్మ కాదు, మా ఊరమ్మమ్మ. వరుసకి అమ్మమ్మ, మనకు వరుసలు ఉంటాయి, అక్క వదిన అని వరుసలు ఉంటాయి కదా, ఊరమ్మమ్మ. అమ్మమ్మని అడిగాను. అమ్మమ్మ ఏమన్నది, సరే బిడ్డ నేను పాడతాను కానీ నువ్వు పాడగలవా అని నన్ను అడిగింది. అడిగితే అప్పుడు నేను దానికి సమాధానం ఏం చెప్పిన, అమ్మమ్మ ఈ నాటు నీకు ముందే రాలేదు కదా, నువ్వు నేర్చుకుంటేనే వచ్చింది కదా, అట్లనే నాకు కూడా నేను నేర్చుకుంటేనే వస్తుంది, ఒకసారి పాడమ్మమ్మ నేను పాడుతా అన్న. అప్పుడు సరే బిడ్డ ఓకే నాతోని పాడు అని చెప్పి అమ్మమ్మ, దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రవికలు మెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సారంగ దరియా అంటూ మంచిగా చక్కగా వర్ణిస్తూ పాడినాక తర్వాతకి చెట్టు కింద కూర్చొని 2 గంటలకు పూలల్లో అంటారు, తప్పు తీసుకోవద్దు జనాలే, కానీ అన్నం తింటామన్నా మనం 2 గంటలకు చెట్టు కింద కూర్చొని చల్లని నీడకు మన చేసిన కష్టానికి ఆకలేస్తుంది కాబట్టి తింటాం అక్కడ కూర్చొని. అప్పుడు నేను అమ్మమ్మని ఏం అడిగిన, అమ్మమ్మ అన్నం తింటుంటే ప్రశాంతంగా ఉంది కదా, చెట్టు కింద చల్లగా ఉంది కదా, నాకు ఒక విషయం చెప్తావా అమ్మమ్మ అని. నువ్వు నాకు ఈ పాట చెప్పినావు సరే, ఈ పాట వెలుగులోకి వచ్చినాక ఈ పాటకు మీనింగ్ ఏంటిది అని నన్ను అడుగుతారు పెద్దవాళ్ళు. నేను రేలకు పోవాలని టీవీలో చూస్తున్నా కాబట్టి నీ దగ్గర నేను సేకరించుకుంటున్నా. ఇది వాళ్ళు అడిగినప్పుడు నేను దానికి సమాధానం ఏం చెప్పాలి అమ్మమ్మ అన్నప్పుడు చెప్పింది. అమ్మమ్మ అసలు కుత్తెపు రైక అంటే ఏంటిది అంటే, బిడ్డ పెట్టడు సొమ్ములు పెట్టకపోయినా కూడా కుత్తెం జాకెట్ వేసుకోవాలి అంటారు. అర్థం ఏంటిదంటే, లూజ్ జాకెట్ వేసుకుంటే ఎట్లుంటుంది, గలీజ్గా ఉంటుంది, కుత్తెపు జాకెట్ వేసుకుంటే చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది. అయితే అమ్మమ్మ ఆ విధంగా చెప్పింది. చెప్పినప్పుడు అమ్మమ్మ నేనేమన్నా, సరే కానీ దీనికి ఒక మీనింగ్ చెప్పు, దీనికి ఉన్న అర్థం చెప్పు అన్న. అంటే కుడి భుజం మీద కడవ, దాని కుత్తెపు రవికలు మెరియా అంటే ఫిట్నెస్గా ఉండడం, జాకెట్ పిట్టుగా ఉంటే అందంగా అవుపడుతుంది అమ్మాయి అని అర్థం, దాని పవిత్రత ఉంటుంది బిడ్డ అన్నది. ఇంకొక చరణంలో ఇంకో లాజిక్ ఏంటిదంటే, దాంట్లో దాని ఇంటి ముందట ఒక యాప, దాని యాపలన్నది ఒక పాప అంటే దాని ఇంటి ముందట ఉన్న నీడల నా రూపమే కనిపిస్తుంది. అతను ఎవరో కాదు, తన భర్తే అన్నమాట అన్న. అతను ఎవరో కాదు, తన భర్తే మారు వేషధారణలో వచ్చి దాని శిఖలో ఉన్నదొక పువ్వు, దాని పువ్వులు అన్నదొక నవ్వు అని అంటే, ఆ పువ్వులు ఎవరు తీసుకొస్తారు క్యాజువల్గా మనకు, మన హస్బెండ్. ఇంగ్లీష్లో హస్బెండ్ అంటారు, తెలుగులో మన భర్త తీసుకొస్తాడు. పువ్వులు తీసుకొచ్చినప్పుడు తన భర్తే తీసుకొచ్చిండు కాబట్టి బిడ్డ, దాని శిఖలో ఉన్నదొక పువ్వు, దాని పువ్వులు అన్నదొక నవ్వు అంటే, ఆ పువ్వులు తీసుకొచ్చినప్పుడు తను నవ్విండు, ఆమె నవ్వింది, దాని పువ్వులు అన్నదొక నవ్వు, నేను నవ్వినా, అయినా కూడా ఆమె అర్థం చేసుకుంటలేదు నేను నా భర్తనని అని చెప్తుంది. అన్నిటికీ మీనింగ్ కనుక్కున్నాను నేను ప్రతి ఒక్క చరణానికి. ఈ చరణాలన్నీ ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్లో ఉన్నాయంటారా? లేవు. ట్రెండింగ్ సాంగ్లో చరణాలన్నీ లేవు, కానీ ముందుగా 2 చరణాలు తీసుకున్నారు, యాజ్ టీజ్గా తీసుకున్నారు. పల్లవి చరణం
ఖచ్చితంగా కుడి భుజం మీద కడవ కుత్తెపు రవికెలు మెరియ. ఆయన ఏమని మాట్లాడిందంటే సినిమాటిక్గా తీసుకున్నా అన్నప్పుడు సినిమాటిక్గానే రాసుకోవాలి కదా అన్న. తను ఈ ట్యూన్ తీసుకున్నా పర్లే కానీ సినిమాటిక్గా అయితే రాసుకోవాలి కదా. కానీ ఫస్ట్ 2 చరణాలు ఫోక్ ధనంలోనే తీసుకున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే దాంట్లో లాస్ట్కు దర్యా మడతల మెరియా అని ఒలక పోస్తున్న ఒక ఒలక, ఈ పైరు ఎట్లా ఒలక పోస్తుందో, ఎంత చక్కగా ఒలక పోస్తుందో అంత చక్కటి విధానమైన ఒలకపోతను తీసుకున్నాడు. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అంతటి మీనింగ్ఫుల్ ఉన్న పాటను నేను సేకరించి కష్టపడి, నాకు హైదరాబాద్ పోవడానికి డబ్బులు లేకపోయినా అమ్మ నేను నా బిడ్డకి ఇట్లా హైదరాబాద్కి పోతుందట, నేను కూలికి వచ్చి తేరుపుతా, ఇయ్యవా అమ్మ అని మా అమ్మ నాకు అడిగిస్తే ఆ డబ్బులు పట్టుకొని 200-300 ఉన్నాయి అన్న, నా దగ్గర ఎక్కువ కూడా లేవు. అప్పుడు పట్టుకొని పోయినాక నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏం లేకపోయినా డబ్బులు మళ్ళీ వచ్చేటప్పుడు ఛార్జీకి ఉండాలి, వాళ్ళు ఇస్తారో ఇయ్యరో, వాళ్ళని మనం ఏమని అడుగుతాం, పల్లెటూరు వాళ్ళం అనేసి నేనేం చేసినా ఆ డబ్బులు దాచుకొని నా కడుపు మార్చుకొని పోయి నా పాట ముందుకు రావాలని పాటే ప్రాణంగా బ్రతుకుతున్న నేను ఆ పాటను పాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా సంతోషపడ్డారంటే చెప్తున్నా, తెలుగులో చెప్తా. జంపన్న వాగులో నీళ్ళు ఎంత పెద్దగా ఉంటుంది, జంపన్న వాగులో నీళ్ళును తానం చేస్తూ మనం ఎంత ఎంజాయ్ చేస్తామో అంత చక్కగా ఎంజాయ్ చేసిర్రు వాళ్ళు, అంత చక్కగా ఆడిపాడిండ్రు. అప్పుడు నాకేమనిపించింది, ఇప్పుడు నేను వెలుగులోకి తీసుకొచ్చిన అని అప్పుడు చాలా సంతోషపడ్డాను. అప్పుడు సుద్దాల అశోక్ తేజ దానికి ఏమని కామెంట్ ఇచ్చిందంటే, కోమలి కాదు అసలు నా పేరు కోమల నీ పేరు కానీ ఈ పాట ద్వారానే నిన్ను కోమలి అని పెడుతున్నామ్మా, నీ మనసు చాలా సున్నితమైనది, నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చినవన్నీ నువ్వు ముందు మాట్లాడిన మాటలకు నేను నీ పేరు కోమలి అని పెడుతున్నా, తల్లి ఇంత గొప్ప రచన తీసుకొచ్చినావు, నీకు నేను చేతులెత్తి దండం పెడుతున్నా, ఈ పాటను నేను ఎక్కడికో తీసుకుపోతా తల్లి అని చెప్పిండు. ఎప్పుడు సేకరించారు అసలు ఈ పాటని మీరు? 2008లో పొలం పనులలో నేను 10th క్లాస్లో ఉన్నాను, అప్పుడు సేకరించాను. ఇప్పుడు జానపద గేయంగా మీరు పాడిన పాటకి ఇప్పుడు సినిమాస్టిక్ స్టైల్లో ఉన్న పాటకి తేడా ఏముంది అంటే, ఒక విషయం తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళు సినిమాటిక్గా రాసుకున్నారు కానీ నేను తీసుకొచ్చిన ఫోక్ పదాలను వాడుకున్నారు. అంటే పదాలకు ఎవరు కర్త కారు అని అడుగుతున్నారు జనాలు, కర్త కారు కానీ నేను తీసుకొచ్చిన ఫోక్ పదాలు తీసుకున్నారు. కాబట్టి నేను పాడితేనే ఆ ఫోక్ ధనంలోనే, అదే ఫోక్ ధనంలో నేను పాడితే ఆ సాయి పల్లవి అక్క జల్లపిల్ల లెక్క ఎగురితే నాకు ఎంత సంతోషం అనిపించేది. ఓన్లీ ఎప్పటికీ సినిమాటిక్గానే తీసుకోకుండా ఫోక్ పాటలు ఎంచుకున్నప్పుడు ఒకసారి ఫోక్గా కూడా పాడిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ప్రజలకు వినే వాళ్ళకు మా ఫోక్ సినిమాలోకి తెరపైన కనిపిస్తుంది, మా కనుమరుగైపోయిన పాటలు కూడా తెర మీద కనిపిస్తున్నాయని ఒక తల్లి కష్టపడ్డ ఫలితం దక్కిందని నేనే కాదు ప్రతి ఒక్క ప్రజలు ఊర్లలో ఉన్న వారంతా ఎంత సంతోషపడతారన్న దీనికి. ఇది ఎట్లా తెలిసింది మీకు అసలు? ఇది మీకు మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది సాంగ్ రిలీజ్ అయినట్టు? ఈ పాట ప్రోమో రిలీజ్ అయిన తర్వాతకి ఇది నా దృష్టికి కూడా రాలేదన్న. మా తాతయ్య బాగా లేకుంటే నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన క్యాజువల్గా వెళ్తే మా ఆయనకు ఫోన్ చేసిండు, గజ్వెల్ వేనన్న అని ఫోన్ చేసి, మహేందర్ కోమల్ ఎక్కడుంది, తనకు చాలా ఇష్టమైన పాట, మంచి మీనింగ్ఫుల్ ఉందన్న, నీ స్టూడియోలో నేను పాడతా అని ముందుకొచ్చి అమూల్య స్టూడియోలో వాడింది ఈ పాట. ఈ పాటను సినిమాలో పెట్టుకున్నారు, లవ్ స్టోరీ అని, నాగ చైతన్య సాయి పల్లవి చక్కగా ఆడి పాడింది ఈ పాటకి. వెంటనే దీని మీద నీ భార్యకు రైట్స్ ఉన్నాయి కాబట్టి అడగమని చెప్పు అని చెప్పిండు. చెప్పగానే వెంటనే నేను ఏం చేసిన, తన నెంబర్ నా దగ్గర లేదు, అప్పుడు నేను గజ్వెల్ వేనన్నా అన్న నాకు నెంబర్ ఇవ్వని అడగగానే ఇచ్చిండ్రు. ఇవ్వగానే నా గురువు కదా గౌరవించిన ఫస్ట్ ఏమన్నా అంటే సుద్దాల అశోక్ తేజ సార్ను ఫస్ట్ నేనేమన్నా అంటే నా హక్కుతోని మాట్లాడినా అనమాట. సార్ అది నా పాట, నా సొంతం సార్, నేను పాడాలి, నేను పాడాను అని మీకు తెలుసు, ఎక్కడికో తీసుకుపోతానని మీరు చెప్పారు, ఆ పాటను మీ దృష్టికి వచ్చినప్పుడు నన్ను పిలవాలని ఎందుకు అనిపించలేదు సార్, నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. మీ శిశురాలు అయిన తెలంగాణ మట్టి బిడ్డను, తెలంగాణలో పుట్టిన బిడ్డను మర్చిపోయి ఆ రాయలసీమ బిడ్డను ఎందుకు ఎంచుకున్నారన్నా అని అడిగిన. ఈ సినిమా యూనిట్ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా పాటపై? ఎప్పుడు సంప్రదించారు కానీ ఎప్పుడు సంప్రదించారు, ప్రోమో రిలీజ్ అయిన తర్వాతకి నేను అశోక్ తేజ సార్తో మాట్లాడినాక అప్పుడు అశోక్ తేజ సార్ ఏమన్నారు, ఒక లాజిక్, కోమలి ఇది నీ పాట కాదు, నా పాట కాదు, ఇది జనం పాట, జనంలోకి వెళ్ళి వచ్చింది, జనం సొంతం అంటే అన్న
సార్ ఆ పాట జనం పాటే కావచ్చు, కానీ ముందుగా వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం నేను. రేలా టీన్యూస్లో ముందుగా పర్ఫార్మెన్స్ చేసింది నేను. టీన్యూస్లో షో స్టార్ట్ అయింది నా పాటతోనే. మంచి కృతజ్ఞత తక్కింది. హైలైట్ ప్రోగ్రామ్ హైలైట్ కావడానికి కూడా నా పాటే కారణం. అది అందరికీ తెలుసు, మీకు తెలుసు, ఉదయ్ బానక్కకు తెలుసు. నన్ను కొడవలి అని కూడా ఆ పాటతో పేరు పెట్టింది కదా అని నేను అన్నాక శేఖర్ సార్తో వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నాక వాళ్ళ పర్సనల్ డైరెక్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చైతన్య ఫోన్ చేసి, చెల్లె ఎక్కడున్నావు రా అని, పేరేం పేరు కోమలి కదా, ఎక్కడున్నావు అని అంటే, నేను ఫస్ట్ ఎక్కడున్నావు అని అన్నది. అనగానే నేను వరంగల్లో ఉంటాను, ఒక మారుమూల గ్రామంలో, మాది ఇంటికన్నా అనే గ్రామం. నేను తాతయ్య బాగాలేకుంటే వచ్చిండే అక్క అని చెప్పా. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు, పెళ్ళయిందా, అసలు ఏంటి నీ కథ అంటే, నాకు 2 పిల్లలు అక్క, నాకు పెళ్ళయింది 8 years అవుతుంది అని చెప్పాను. చెప్పినాక ఇప్పటికిప్పుడు వచ్చేస్తావా నువ్వు అని అడిగిండ్రు. ఇప్పటికిప్పుడు నువ్వు దాన్ని ఖచ్చితంగా పాడాలి కోమలి, ఎట్టి పరిస్థితిలో మేమైనా కార్ బుక్ చేస్తాం, లేకుంటే నువ్వు తొందరగా వచ్చే తల్లి, నీకు ఎట్టి పరిస్థితులు ఉన్నారా అని అనలేదు. ఇప్పటికిప్పుడు వచ్చేస్తావా అంటే, అన్న పొలం దున్నుడు కాలే, నారు గుంజుడు కాలే, ఇప్పటికిప్పుడు నాటేస్తామని కూలల్లో తీసుకొస్తే వేస్తారు అన్న వాళ్ళు. నారు గుంజుడు అయినాకనే, పొలం దున్నుడు అయినాకనే నాటేస్తాం, అవునా కదా? అప్పుడు నేనేమన్నా, నేను ఇప్పటికిప్పుడు రాలేను అక్క, నేను ఒక మారుమూల గ్రామంలో ఉన్నాను కాబట్టి నన్ను గుర్తించి నాకు ఇంకొక 5 days 10 days టైం ఇవ్వండి అక్క అని అంటే, ఆమెన్నది కదా, చెల్లె దీనికి ఒక డేట్ ఫిక్స్ అని ఉంటుందిరా, సినిమా డేట్ ఫిక్స్ చేసుకున్నాక మార్చుకోవడం అంటూ ఉండదు. 28 డేట్ ఫిక్స్ చేసుకున్నాము, పాట ఆడియో రిలీజ్ ఆ రోజు. తల్లి ఇంకేం చేయలేమురా, సాయం వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, అప్పటికప్పుడు మిక్సింగ్ కాలేదురా తల్లి అన్నప్పుడు నేనేమన్నా పెద్ద మనసుతో ఆలోచించి, అక్క ఓకే నా పాట సినిమాలోకి వస్తుంది అని నేను సంతోషిస్తా. ప్రోమో రిలీజ్ అయినాక ముందుగా మ్యాటర్లు కరెక్ట్, మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రోమో రిలీజ్ అయినాక ఈ సంఘర్షణ అంతా జరిగింది. అప్పుడు నేనేమన్నా అక్కతోని, అక్క కనీసం నా పేరైనా వేయండి, ఎక్కడ వేయండి, సినిమాలో వేస్తే ఎవరు చూడరక్క, సినిమా చూసిన వాళ్ళు ఏమో కోమలి అంటే ఎవరో అనుకుంటారు, మనం కూడా ఎవరి పేర్లో చదువుతాం ఏమో అనుకుంటాం, కానీ పాటలు వస్తుండగా అది ఎవరి పాట, కోమలి పాట. అది ఎప్పుడు తెలిసింది, 10 years బ్యాక్ తెలిసింది. అది కోమలి పాట కాబట్టి ఏమని అడగాలి, ఎక్కడ వేయాలి ఆ పేరంటే, సారంగ దర్య పాట వస్తుండగా సుద్దాల అశోక్ తేజ సార్ పక్కన సేకరణ రైటర్ కాదు, దానికి ఎవరం రైటర్ కాదు, ఎవరం బాధ్యులం కాము, వెలుగులోకి తీసుకొచ్చింది నేను కాబట్టి సేకరణ కోమలి అని వేస్తే చాలా సంతోషపడతా అక్క. ఏవైనా ఫంక్షన్స్ జరిగితే కూడా నన్ను పిలిస్తే వచ్చి నేను ఈ పాట పాడతాను. నా స్వచ్ఛమైన పల్లె గొంతుక, నేను చిన్ననాటి నుండి పడ్డ కష్టానికి ఇది తొలిమెట్టు అనుకుంటా అక్క, నాకు లైఫ్ ఇవ్వండి అక్క, నాకు చిన్న అవకాశం ఇవ్వండి అని అడిగాను. అడిగినప్పుడు ఆమె సరే ఓకే అంది. కానీ ఆ పాట రిలీజ్ అయినాక నా పేరు రాలేదు. ఇది అన్న, ఇది ఎన్నో దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి జానపద గేయం, దీన్ని మీరెలా ఓన్ చేసుకుంటారు? నేను ఓన్ చేసుకుంటా అని చెప్పట్లే, ఇది ప్రజల పాట, కానీ దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది నేనన్నా. అది గమనించండి మీరు. ఎన్నో జానపదాలు ఉన్నాయి, కరీంనగర్ జిల్లా, పాలమూరు జిల్లా, ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాసతో, ఒక్కొక్క విధంతో, ఒక్కొక్క భాషతో పాడుకుంటారు వాళ్ళు. పాడుకున్నప్పుడు ఇప్పుడు ఇది ఉంది, నాది నక్కిలేసి గొలుసు, దాని పక్కన పడ్డాది లేదా చూడాలి పిల్ల లోలు పిల్ల అంటే ఒక టెక్నిక్ ఉంది దాంట్లో. ఇట్లా దర్యా అంటే తెలంగాణ పదం అంటే ఒక టెక్నిక్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క జిల్లా నుండి ఒక్కొక్క పాట వస్తుంది. అదే విధంగా వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు అది నా పాటని స్ట్రైక్ చేసిండ్రు. ఎవరికైనా ఒక రైటర్ రాసినప్పుడు ఆ సినిమాలో పెట్టుకుంటే ఇంకో సినిమాలో అది నా పాట అంటాడు. కాబట్టి ముందుగా వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళదే పాట, ఎవరిదైనా. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఈ ప్రపంచం, ఈ సృష్టి నడిచినంత వరకు, కళాకారులు బ్రతికున్నంత వరకు ఎవరైతే ముందుగా సేకరించి ఒక టీవీ షోలో ప్రదర్శించి ఆ కొత్తదనాన్ని తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చిన వారిదే సొంతం. నేను ఫిక్స్ చేస్తున్నా. ఒక ఆడపిల్లను మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళ చెప్పే విషయం ఇది. మొదటిసారి ఈ పాట రాగానే మీ ప్రాణంగా పాడిన పాట కాదని వేరే సింగర్తో పాడేయడం మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఈ పాట నాకు పొలం పని రాకపోయినా చిన్న మనసు ఎట్లుంటుంది, చిన్న కాళ్ళు, లేత కాళ్ళు, బురదలోకి పోవాలంటే చాలా కష్టపడతాయి. కానీ అయినా నాకు ఆ నారు వంచేస్తా 200 వస్తే నాకు మా అమ్మ డ్రెస్ కొనిస్తుంది, లేకపోతే ఏమన్నా చేస్తుందని నేను
పని చేయడానికి వెళ్ళినప్పుడు అంత కష్టపడి తీసుకున్నా కదా అన్న ఆ పాటను. నేను ఇంత కష్టపడి తీసుకొని హైదరాబాద్కు మోసుకొని వెళ్ళి పాడిన పాటను ఇంకొకరు పాడినరే, నాకెందుకు ఇయ్యలేదు. ముఖ్యంగా నా గురువైన అశోక్ తేజ సార్ ఈ పాటను నేను పాడినప్పుడు న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. ఆ సార్ ఎందుకు నన్ను గుర్తించలేదు? ఎవరు గుర్తించకపోయినా డైరెక్టర్ అంటే తను గొప్ప డైరెక్టర్, తన నిర్ణయం వేరు, తను ఎక్కడో తెర వెనుకుంటాడు. కానీ తెర మీదకి వచ్చి నాతోని జడ్జిమెంట్ చేసి నా పాట గురించి జడ్జిమెంట్ చేసిన నా గురువు అయిన అశోక్ తేజ సార్కి ఎందుకు నేను తట్టలేదు? నేను ఎందుకు గుర్తుకు రాలేదు? తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడుతున్నారు, తెలుగు పిల్లలు ఎంతో కష్టపడి పాటలు తీసుకొస్తున్నావు, నువ్వు ఎన్నో కామెంట్స్ ఇచ్చినావు. అప్పుడు ఈ తెలుగు బిడ్డ నీకెందుకు గుర్తుకు రాలే చెప్పు? ఈ మట్టి వాసన నీకెందుకు గుర్తుకు రాలే? ఈ మట్టి గొంతుకలో నుండి వచ్చే పాట నువ్వెందుకు అర్థం చేసుకోలే? నీ దృష్టికి రావాలి ఫస్ట్, డైరెక్టర్ దృష్టికి కాదు. డైరెక్టర్ నీకు తీసుకొచ్చి కోమల్ని సంప్రదించి ఇచ్చిండ్రని మాట మార్చిండ్రు. అది చాలా వరకు తప్పు. మనం ఆత్మవిశ్వాసం మనకు ముఖ్యం, ఆత్మగౌరవం ముఖ్యం. మనం మాట్లాడే మాట మన మనస్సాక్షి అయినా ఒప్పుకోవాలి. కనీసం ఈ ప్రజలు కాదు, మనస్సాక్షి ఒప్పుకుంటే మనకు సంతృప్తి కలుగుతుంది. కాబట్టి తన మనస్సాక్షి ఒప్పుకునే విధంగా కోమలి తీసుకొచ్చింది ఈ పాట. పాపం ఆ అమ్మాయికి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే నా నెంబర్ లేకపోయినా డైరెక్టర్ నెంబర్ ఎనీ టైం ఉంటుంది తన దగ్గర. ఇప్పుడు మీ అందరికీ నా నెంబర్ ఎట్లా తెలిసిందన్నా? మీరందరూ ఎక్కడెక్కడనో గ్యాదర్ చేసుకొని తీసుకొని వచ్చిండ్రు కదా, నేను మీకు తెలియదు కదా. మీకు అశోక్ తేజ గారికి అనుబంధం ఎట్లా ఉండేది? అనుబంధం అంటే ప్రతి ఒక్కరికి తన గురువు. ఎన్నో రేలారే ప్రోగ్రామ్స్ జరిగినాయి, మా టీవీలో అమెరికా దాకా వెళ్ళిండ్రు. అందరికీ తను ఒక తోడబుట్టిన అన్న లాంటివాడు, తండ్రి లాంటివాడు, గురువు లాంటివాడు, స్నేహితులు లాంటివాడు. స్నేహితునిలాగా బాధలు పంచుకునేటోడు, ఒక అన్నలాగా ఆదరించేటోడు, ఒక తండ్రిలాగా కష్ట సుఖాలు తెలుసుకొని మా గురించి గంత గొప్పగా చెప్పిన మా సారే నన్ను గుర్తుపెట్టుకోకపోవడం నాకు చాలా చాలా బాధాకరం. మొదటిసారి మీరు ఈ పాట పాడారని తెలియగానే అశోక్ తేజ గారిని సంప్రదించారా మీరు? ఏ పాట? ఈ సారంగ దర్య పాట మూవీలో పాడిన తర్వాత ప్రోమో వచ్చిన తర్వాతకి సంప్రదించాను. ఏమన్నారు? సార్ ఇది నా పాట కదా, ఇది నా సొంతం కదా, మీరెట్లా పాడుకుంటారు సార్? మీరెట్లా రైటర్ అని పెట్టుకొని సినిమాకి ఇస్తారు సార్? ఇచ్చే ముందు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగుండేది, నేను సంతోషించేదాన్ని. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మ కోమలి నువ్వు వాడతావా అంటే నేను సంతోషించేదాన్ని కదా అన్న. నువ్వు నన్ను అడగకుండా ఎట్లా ఇస్తావని అన్నప్పుడు అన్నాడు కదా, ఆయన ఒక లాజిక్ మాట్లాడాడు. అమ్మ కోమలి ఇది నీ పాట కాదు, జనం పాట, జనంలోకి వెళ్ళి వచ్చింది, నువ్వు పుట్టక ముందు నుండే నాకు తెలుసు అని నన్ను తక్కువ చేసినట్టుగా మాట్లాడు. ఈ రేలారే ప్రోగ్రాంలో ఈ పాట మీరు వాడినప్పుడు మిమ్మల్ని ప్రశంసించిన అశోక్ తేజ గారు ఇప్పుడు అది మీ పాట కాదు అనడాన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా బాధాకరంగా చూస్తా. ఎందుకంటే తను నా గురువు. ఇగో మన కన్న తండ్రినే మన కన్న తండ్రి నా బిడ్డ చాలా మంచిదని కన్న తండ్రి చెప్తేనే ప్రజలకు తెలుస్తుంది, అవునా కాదా? వేరేటోళ్ళు చెప్పిన దానికంటే కన్న తండ్రి చెప్పింది ఎంత గొప్పతనం. కన్న తండ్రి మంచిగా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తేనే మనకు విలువ ఉంటుంది. కానీ అది అట్లా ఆ విధంగా ఫీల్ అయినా నేను. నా కన్న తండ్రి అయినా నా గురువు నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకెందుకు చెప్పలేదు అని బాధపడ. నాకు ఇంకొక మాట నాతో ఏమన్నాడో తెలుసా సుద్దాల సారు, అశోక్ తేజ సార్, కోమలి నీ దగ్గర ఇంకెన్ని పాటలు ఉన్నాయి తల్లి, ఒకసారి పాడవా? నువ్వు పాడుతుంటే నాకు ఆ కష్టం కనపడుతుంది, ఈ పైరులోని పచ్చదనం కనపడుతుంది, మీ ఊరు గుర్తుకొస్తుంది, అమ్మమ్మ గుర్తుకొస్తుంది అని ఆ అక్క అందరు చెప్పిండ్రు. అప్పుడు ఉదయబా నాకు ఏమన్నదంటే, కోమలి మనకు రక్తం పంచుకొని పుట్టినా కూడా ఇంత మంచి అన్న దొరకడు అన్నది. మరి రక్తం పంచుకొని పుట్టిన అన్నకు ఎవరు గుర్తుకొస్తారు? ముందుగా తోడబుట్టిన చెల్లెలే గుర్తుకొస్తుందన్న. పరాయి అమ్మాయి గుర్తుకు రాదు. పండగ చేసుకున్నప్పుడు చెల్లెను పిలిచి చాతనైనంత వరకు తన కాళ్ళు పట్టుకోనో వేళ్ళు పట్టుకోనో ఒక చీర పెట్టో, చెల్లె నీకు ఒక జాకెట్ ముక్కైనా పెడతాను, నాకు ఇంతే తృప్తి, నాకు ఇంతే ఆస్తుంది అని అనుకుంటాడు. అసలు ఈ పాట ద్వారా మీకు మొదటిసారి ఎప్పుడు గుర్తింపు వచ్చింది? పాట నేను 2010లో టీన్యూస్లో వాడినప్పుడు 1000 మందిలో, సారథి స్టూడియోలో 1000 మందిలో ఈ పాట నేను పాడినప్పుడు, అప్పుడు సెలెక్షన్ ఆ పాటను సెలెక్ట్ చేస్తుంటే కూడా అప్పుడు కూడా ఉన్నారు. షోలోనే కాదు, షోలో నేను పాడినప్పుడే కాదు, ఈ పాటను సెలెక్ట్ అని మాకు సెలెక్షన్ అని ఉంటుంది ఒకటి, పాటల సెలెక్షన్ అని. సెలెక్షన్ చేస్తున్నప్పుడు కూడా సుద్దల అశోక్ తేజ సార్ ఉన్నారు. అప్పుడు ఆ సారే ఆహా ఓహో ఎంత మంచి పాట తెచ్చినావు అమ్మ అన్నారు. అప్పుడు కూడా అన్నారు. కాబట్టి నేను టీన్యూస్లో పాడినప్పుడు
మొదటగా నాకు ఆ గుర్తింపు ప్రజల్లో ఏమని వచ్చిందంటే, కోమలి కాదు, కోమల కాదు, కొడవలి కాదు, నువ్వు సారంగ దర్యావు పో, నువ్వు సారంగ దర్యా. మీ పాటను ప్రముఖ సింగర్ మంగలి పాడింది కదా, అది వినగానే మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది అన్న. నేను ఎంతో కష్టపడి పల్లెల్లో పని చేస్తూ సేకరించి తీసుకుపోయిన పాటను తను పాడితే నాకు చాలా బాధ అనిపించింది. నాతో పాడించుంటే బాగుండేది, కానీ నేను తనను హెచ్చరించట్లేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఈ పాట రాశాను పాడతావా అంటే ఖచ్చితంగా పాడతారు. నేను కళాకారునే, ఆమె కళాకారునే. తను పర్సనల్గా కూడా నాకు ఒకప్పుడు ఫ్రెండ్, తెలిసిన ఫ్రెండ్. ఎక్కడ పరిచయం అయింది మీకు? మేము చిత్తూరు డిస్టిక్, ఆమెది కడపలో మైత్కూర్ అని ఉంటుంది. అక్కడ ఒక చిన్న రేలారే ఈవెంట్ పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఆమె ఒక ప్రోగ్రామ్ దగ్గర, ఈవెంట్ దగ్గర కనిపించింది. అప్పుడు నాకు మైత్కూర్ సీన్ అని ఉంటాడు మైత్కూర్లో, తను వాళ్ళకి రిలేషన్, తెలిసిన వాళ్ళు. నేను వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళిన కాబట్టి కోమలి సారంగ దర్యా పాడిన పాట అమ్మాయి ఈమె. అమ్మ ఆమె మంగ్లీ అని చెప్పలే, ఆమె పేరు సత్యవతి. అమ్మ ఆమె పేరు సత్యవతి, మంచి ఫ్రెండ్స్ కాండి మీరిద్దరు, చక్కగా ఉన్నారు మీరిద్దరు అని చెప్పారు. అప్పుడు ఇంకా నా మ్యారేజ్ కాకముందుకు అంతే, ఇంకా ఆమె నేను మంచి ఫ్రెండ్స్. ఇంత ప్రజాదరణ పొందినటువంటి జానపద గేయం ఉన్న మీరు ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయారు మీ సింగింగ్? కంటిన్యూ చేస్తూనే ఉన్నా అన్న, ఎప్పుడు ప్రయత్నం అస్సలు ఆపలేదు. రేలారేలలో పాడాను, ఇంకా చిన్నగా యూట్యూబ్ వచ్చినాక, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక వెళ్తూనే ఉన్నాను. మా అత్తగారింటి నుండి పంపించకున్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పండగలకు వెళ్ళినప్పుడు కంపల్సరీ అమ్మ దగ్గర పిల్లలను వదిలేసి మరీ వెళ్ళాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ఎనీ టైం దీని మీద దృష్టి పెట్టకపోవడానికి కారణం, నాకు పొలం పనులు ఉన్నాయి, ఇంట్లో అత్తమ్మ లేదు, కుటుంబ బాధ్యత అంతా నా పైనే పడింది. కాబట్టి నేను కుటుంబాన్ని ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, చెల్లిలాగా అన్నీ నేనే కర్తనయ్యి కుటుంబ భారాన్ని మోస్తున్నాను. కాబట్టి ఎక్కువగా వెళ్ళడానికి ప్రయత్నించలే, కానీ పాటల ప్రయత్నం మాత్రం ఆపలే. నేను బయట వెలుగులోకి తీసుకురాకపోయినా సరే కానీ పొలంలో ప్రతి క్షణం సేకరించేది. ఎందుకంటే ఇక ముందు నాకు ఫ్యూచర్ ఉంది, వీళ్ళ సమస్యలన్నీ తీరిపోయాక నేను వెలుగులోకి పంపించాల్సిన పాటలు చాలా ఉన్నాయి అని నా మైండ్లో పెట్టుకొని నేను సేకరిస్తూనే ఉన్నా అన్న. ఎనీ టైం ఇంట్లో కూడా అన్నం తింటుంటే, కూర్చుంటే ఎప్పుడు పాడుతూనే ఉంటాను. మీరు సింగింగ్ చేస్తా అంటే మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేసేది? మా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా నాకు నా భర్త సపోర్ట్ చేసేది. ఎందుకంటే నాకు నా భర్తే ముఖ్యం. నా భర్త సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకెప్పుడైనా పాడుతూనే ఉన్నాను. పాడకపోయినా నేను పాడుతూనే ఉంటాను అనుకుంటాను నా మనసులో. నేనే పాడుతున్నా, ప్రజల్లో వాళ్ళు పాడుతుంటే నేనే పాడుతున్నా అనుకుంటా. ఇంకా సేకరించిన పాటలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? చాలా ఉన్నాయన్న. ఒకటి మా ప్రేక్షకుల కోసం. అన్న ఇది నా పాట, నా సొంతం అని నేను చెప్తున్నా కదా, ఎవరు వెలుగులోకి తీసుకొస్తే వారిదే అంటున్నా కదా. కాబట్టి ఇంకొక పాట, గునుక సుతియాల ముతియాల రవికే, గునుక సుతియాల ముతియాల రవికే, అంగడొచ్చిన ఫలితమే మాయే, గునుక సుతియాల ముతియాల రవికే, అంగడాయ సంసారమాయే, అంగడాయ సంసారమాయే, పాత గోడల్ల ప్రాపితమాయే, అంగడాయ సంసారమాయే, గునుక సుతియాల ముతియాల రవికే, అబ్బా గునుక సుతియాల ముతియాల రవికే, అంగడొచ్చిన ఫలితమే మాయే, గునుక సుతియాల ముతియాల రవికే, నిన్నగట్టిన నీలంచు సీరా, నిన్నగట్టిన నీలంచు సీరా, సాకిరేవుల్లనే వాసిపాయే, నిన్నగట్టిన నీలంచు సీరా, గునుక సుతియాల ముతియాల రవికే, గునుక సుతియాల ముతియాల రవికే, అంగడొచ్చిన ఫలితమే మాయే, గునుక సుతియాల ముతియాల రవికే. రేలార ద్వారా ఎంతో మంది సింగర్లు వెలుగులోకి వచ్చారు, మీరు ఎందుకు వారి కోవాలో లేకపోయారు? నేను వెలుగులోకి వచ్చాను అన్న, పాటతోనే అప్పుడే హైలైట్ అయ్యాను. నేను వెలుగులోకి వచ్చాను, వెలుగులోనే ఉన్నాను, కానీ కుటుంబ బాధ్యతలు మోస్తున్నాను కాబట్టి బయటికి వెళ్ళి ప్రపంచానికి తెలియజేయలేదు. కానీ నిరంతరం దాని కృషి ఆపలేదు, చేస్తూనే ఉన్నాను, సేకరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే సేకరణ పాటల్లో మంచి ఆణిముత్యం ఉంటుంది. ఏంటిదంటే, కొమ్మ సాటున ఉన్న, కొమ్మ సాటున ఉన్న కోమల నువ్వెవ్వరే, కొమ్మ సాటున ఉన్న, బాటల్లో నిలబడితే, బాటల్లో నిలబడితే బంగారు బొమ్మవే, బాటల్లో నిలబడితే, చెలుకల్లో నిలబడితే, చెలుకల్లో నిలబడితే చేసిన బొమ్మవే,
చెలుకల్లో నిలబడితే నిన్నిడిసి తల్లిదండ్రి నిదురెట్లా పోయిరి నిన్నిడిసి తల్లిదండ్రి చెరులల్లో నీ భర్త సాపాసానందము చెరులల్లో నీ భర్త సాపెంతో సక్కదనము నా భరుతే నాకు దైవము సాపెంతో సక్కదనము నీకు నీ అమ్మ నాన్న ఉన్నారా లేరుమా నీకు నీ అమ్మ నాన్న మాకు మా అమ్మ నాన్న అధిక సంపన్నులు మాకు మా అమ్మ నాన్న నీకు నీ అన్నదమ్ములు ఉన్నారా లేరుమా నీకు నీ అన్నదమ్ములు మాకు మా అన్నదమ్ములు అధిక సంపన్నులు పొద్దుపొడుపు లాగానే అధిక సంపన్నులు. మీ పాట మీ అనుమతి లేకుండా సినిమాలో పాడారు కదా, మీరు అన్న ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒక విషయం, ఈ పాటన నేను సేకరించాను. ఇలాంటి పాటను ఎవరు ఇంకా వెలుగులోకి తీసుకురాలేదు. ఇది నా పేరు మీదుగా ఉన్నందుకే నేను దీని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాను. ఈ పాట నేను వెలుగులోకి తీసుకురావాలనుకుంటాను. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మీదుగా ఉన్న పాటను ఏ డైరెక్టర్ కానీ సినిమాలోకి అడిగితే ఇదే స్వచ్ఛమైన ఫోక్తో వేరే చరణాలు రాయకుండా యాజ్ టీజ్గా ఇదే ఫోక్ను దించుతా. రైలారా ద్వారా ఎంతో మంది మీతో పాటు వచ్చిన గాయకులు ఉన్నారు, గాయనీలు ఉన్నారు. వారితో పాటు మీరెందుకు వెలుగులోకి రాలేకపోయారు? వెలుగులోకి వచ్చాను. నన్ను వెలుగులోకి తీసుకొచ్చిన సుద్దాల అశోక్ తేజ సార్కే నేను గుర్తుకు రాలేదని బాధపడుతున్నాను. అప్పుడే వెలుగులోకి వచ్చాను, ఇప్పుడు వెలుగులోనే ఉన్నాను. నేను వెలుగులోకి నేను అచ్చమైన మట్టి వాసనలు కలిగిన పాటలనే తీసుకొస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క రైటర్ మానుకోట ప్రసాద్ అన్న కానీ, మరియు మా యశ్పాల్ అన్న కానీ, మరియు మా తెలంగాణ రైటర్సు ఈ మిట్టపల్లి సురేందర్ అన్న కానీ, సాయి చంద్ అన్న కానీ, వీళ్ళందరితో నేను కలిసి పాడినప్పుడు వాళ్ళు ఏమనేదంటే, కోమలి అచ్చమైన పల్లె గొంతుక, అచ్చమైన పల్లె పాటల్ని మాత్రమే పాడుతుంది, తనకు సేకరణ అయితేనే సూట్ అవుతాయి అన్న, తనతో సేకరణ పాటలే పాడించాలి అని పొగిడేవారు. అలాంటి నన్ను ఈ సుద్దాల సార్ కూడా అదే విధంగా పొగిడిండ్రు కదా. నేనెందుకు సార్కు గుర్తుకు రాలేదు, నాతో ఎందుకు పాడించాలి కోమలితోనే పాడించాలని ఎందుకు అనిపించలేదని బాధపడుతుంది. ఇప్పుడు అవకాశం వస్తే మీరు సినిమాలో పాడడానికి సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను, తప్పకుండా పాడతాను. నిరంతరం కృషి చేసేదే పాట కోసం. పాటనెట్లు వదులుకుంటాను, కంపల్సరీ పాట పాడుతూనే ఉంటాను. నాలాంటి టాలెంట్ ఉన్న మట్టి మనసులను మీలాంటి ఒక గురువైన మా గురువైన నా పాటలకు మాకు న్యాయ నిర్ణేత ఇచ్చిన మీరు మమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్నా. మీరెందుకు తీసుకురాలేకపోయారు, తీసుకురావాలని మీకెందుకు ఆలోచన రాలేదు అని మిమ్మల్ని అడుగు. మీ పాటల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ఈ పాటనే కాదు, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఇది హల్చల్ చేస్తుంది అని నేను దీనికోసం బాధపడుతున్నా. ఇంకా మరెన్నో స్వచ్ఛమైన మట్టి వాసనలోకి వెళ్ళి నిరంతరం రోజుకొక పాట తరపున సంవత్సరానికి 365 రోజులు, ఆ 65 రోజుల్లో ఒక 200 రోజులైనా నేను పాటలు సేకరిస్తూనే ఉంటాను. కాబట్టి ఆ 200 రోజులలో బయట లేనట్టి పాటలు ఒక 100 రోజులు, కనీసం ఒక 50 రోజులు వేసుకో, ఒక 10 రోజులు వేసుకో, సేకరిస్తూనే ఉంటాను. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర లేని పాటలు నేను విన్నా కదా కొన్ని, ఇది ఉంది, ఇది వచ్చేసింది అని వాళ్ళని నేను డిలీట్ చేస్తా ప్రజలని. తర్వాతకి వాళ్ళకి వెళ్ళి ఒక కొత్తదనం వస్తుంది, అప్పుడు దాన్ని గట్టిగా పట్టుకుంటా, మైండ్లో ఫీడ్ చేసుకుంటా. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన మీకు పాటలు పాడాలనే ఆసక్తి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు టేప్ రికార్డ్ అని ఉండేటి, టేప్ రికార్డ్ తెచ్చిపెట్టినప్పుడు తను గద్దర్ పాట వేసిండు. మన తెలంగాణ ముద్దు బిడ్డ గద్దర్ పాట వేసిండు. అప్పుడు ఏం పాట అంటే, అది గ్యాంగొల్లమండి మేం బాబో, అబ్బగారి బొల్లమండి మేం బాబో, మా రక్తమంతా ధారపోసి రైలు పట్టలేస్తాం, నరే నరే నన్నరే నన్నరే అని మంచిగా వణికిస్తూ పాడిండు. పాడినప్పుడు నాకు ఇంత స్పష్టంగా పాడరాలేదన్న, అంటే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి పాడుతున్నా. అప్పుడు నేనేమని, గ్యాంగొల్లమండి మేం బాబో, అబ్బగారి బొల్లమండి మేం బాబో, చిన్న మనసు ఎట్టు ఉంటుంది అట్లా బావి దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని పాడినప్పుడు మా నాన్న ఏమన్నాడంటే, నాన్న ఈ పాట ఎక్కడిన్నావురా, నీకు ఎట్లా పాడాలనిపిస్తుంది అని మా నాన్న అడుగుతాడు, నన్ను ఏ ప్రశ్న అయినా అడుగుతాడు. అప్పుడు నేనేమన్నా,
బాపు బాపు అంటాం మేము నాన్నను. బాపు ఈ పాట నేను తమ్ముడు టేప్ రికార్డులో పెడితే విన్నా, ఉత్తిగే పాడుకుంటున్నా అని అన్న. బాపు పాటలు పాడడం వల్ల అవకాశం ఏంటిది అంటే మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు ఉంటుంది, డబ్బులు వస్తాయి అని చెప్పిండు. అప్పుడు నేను అనుకున్నా, నేను పేద కుటుంబంలో పుట్టాను కదా, ఈ విధంగానైనా మా ఊళ్ళకు సహాయపడతానేమో, నేను ఈ పాటలను ప్రజాదరణ పొంది ఈ విధంగానైనా మేము కొంచెం పైకి ఎదుగుతామేమో, మా అమ్మ నాన్న కష్టాన్ని నేను ప్రజలకు పరిచయం చేసి వాళ్ళ కష్టాన్ని తీర్చగలుగుతానేమో, నేను కొడుకునై పుట్టుంటే ఎంత బాగుండేది. అబ్బాయికి ఉన్నంత ఫ్రీడమ్ అమ్మాయికి ఇవ్వరు ఎవరు కూడా. నేను అబ్బాయినైతే, నాన్న నేను అబ్బాయిగా పుట్టుంటే నీ కష్టాలు ఉండకపోయేది, నేను ఆడపిల్లనైనంత మాత్రాన నన్ను ఒకరింటికి ఇచ్చి పంపించి నా కళను కనుమరుగు చేస్తున్నావని ఏడ్చాను. ఇప్పుడు ఈ సాంగ్ అయితే జరిగిపోయింది, దీనికి ప్రజల సపోర్ట్ ఉంది, అది ఆల్రెడీ రికార్డెడ్ అయిపోయింది. ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇటువంటి మంచి ఆదరణ ఉన్న జానపదాలకే ఇప్పుడు ఎక్కువ ఆదరణ ఉంది, ఎక్కువ గుర్తింపు ఉంది. కాబట్టి ఇటువంటి మంచి గుర్తింపు ఉన్న, మంచి ఆణిముత్యం, మంచి మీనింగ్ఫుల్ ఉన్న పాటలను తెరపైకి తీసుకురావాలి మరియు ప్రజలకు తెలియజేయాలని చిన్నప్పటి నుంచి కలలు కంటూ కష్టపడుతూ కన్నీరు కార్చుతూ బతికాను. నా ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఇది తొలిమెట్టు అని భావిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రజలే నన్ను ముందుకు తీసుకువెళ్ళాలి. నేను మీకు గుర్తుండాలి. మా గురువు అయిన సార్కు గుర్తుండకపోయినా ప్రజలైనా మీరే నన్ను గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా దండాలు తెలియజేస్తూ కోరుకుంటున్నా. ముఖ్యంగా నేను మట్టి వాసన ఉన్న పాటలు మాత్రమే పాడతానని ఖచ్చితంగా చెప్తున్నా. అందరికీ కూడా మట్టి వాసన ఉన్న పాటలే కోమలి పాడుతుందని తెలుసు. ఇంకొక పాట, గోగు పూల సీరగట్టిన గొల్లల్ల పిల్ల ఎడికోబోతావు కన్నే, పొద్దుపోయేయాల్లో ఎడికోబోతావు కన్నే, అబ్బాయి ఆడాడి సుద్దులన్నీ నీకేలా పోరో, నములికే నా దండ. సుద్దాల అశోక్ సార్ దెక్క ఎత్తుకా పొయ్యెవరో, నములికే నా దండ. పచ్చ సీర కట్టుకున్న పనుసల్ల పిల్ల ఎడికోబోతావు కన్నే, పొద్దుపోయేయాల్లో ఎడికోబోతావు కన్నే, అబ్బాయి ఆడాడి సుద్దులన్నీ నీకేలా పోరో, నమిలికే నా దండ. ఎత్తుకా పోయేవరో శేఖర్ సారు లెక్క. జానపదాలు పాడుతున్నటువంటి మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? జానపదులు పాడే సింగర్, జానపదులు పాడే సింగర్లో నాకు సాయి చందన్ అంటే చాలా ఇష్టం. తను చాలా బాగా పాడుతాడు. అట్లాగే మిట్టపల్లి సురేందర్ అన్న అంటే కూడా ఇష్టం. అతను మంచి మంచి మట్టి వాసనలు. ఏంటంటే ఆయనే ఆదిలాబాదు జిల్లారా, అది ఎర్రని అడవి మల్లెరా అని ఎంత మంచిగా అక్కడ ఎర్ర దుబ్బతో కలిగి ఉంటుంది, దాన్ని వర్ణిస్తూ ఎంత మంచిగా రాసిండో. కాబట్టి నాకు మిట్టపల్లి సురేందర్ అన్న అంటే చాలా ఇష్టం. అతని పాటలు అంటే కూడా ఇష్టం. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, పాడాలి అని ఉండేది, కానీ ఆ కోరిక నెరవేరలే. కానీ సాయి చందన్నతో కలిసి నేను ప్రోగ్రామ్స్ చేశాను. అప్పుడు నాకు ఇంత ధైర్యం లేదు, ఇంత ధైర్యం రాలేదు. ఇప్పుడు ప్రజలు నన్ను ఆశిస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకొని గట్టిగా మాట్లాడుతున్నా. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. మరియు ముఖ్యంగా నాకు ఒక సినిమా హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం. ఆమె ఎవరంటే సౌందర్య గారు. ఎందుకంటే ఆమె చక్కగా అంత సినిమా హీరోయిన్ అయినా కూడా 16 అనాల తెలుగింటి అమ్మాయిలాగా నాలాగా చక్కగా శారీ కట్టుకొని చాలా అందంగా మంచిగా మంచి మాటలు చెప్తూ, ఆమె ప్రతి ఒక్క సినిమాలో కష్టమే ఉంటుంది, కుటుంబాన్ని గౌరవిస్తుంది, మరియు భర్తను ప్రేమిస్తుంది, మరియు అన్నిటినీ. ఆమె చనిపోయినా కూడా ఆమె లాంటి మంచి మనస్తత్వం ఉన్న నేను ఒక సౌందర్యలాగా గుర్తింపు. ఏంటంటే ఇప్పుడు ఈ మీడియా అంతా వస్తుంటే నాకు ఏమనిపిస్తుంటుంది అంటే, నేను ఒకప్పుడు రాజా సినిమా చూసిన. రాజా సినిమాలో సౌందర్య పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా పాడు ఈ పాట నా పాటలకి తొలి పూట అని మంచిగా పాడినరు. అప్పుడు ఆమెను అందరూ నాలాగే మీరు కనుక నన్ను ఆశించినట్టుగానే అందరూ ఆకర్షించారు. అప్పుడు ఆమె ఆ పాటతోనే అంత పేదరికం ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకోలే, నాలాగనే సేమ్ ఆమె నా సినిమాలో. అప్పుడు ఆమె పైకి ఎదిగినాక అందరూ నా వాళ్ళు అని వచ్చారు. ఆమెకు ఒక ఆయన సపోర్ట్ ఉంది.
ఆ సపోర్ట్ లాగానే నాకు నా భర్త సపోర్ట్ ఉంది కాబట్టి నేను వెలుగులోకి వచ్చాను. నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం. తాను చనిపోలేదండి, నా రూపంలో ఇంకా బతికే ఉంది. ఎందుకంటే తనలాగే నేను నా చేసుకున్న ఫ్యామిలీకి, కుటుంబానికి న్యాయం చేశాను, న్యాయంగానే బ్రతుకుతున్నాను. ఎప్పటికీ కూడా నా ఫ్యామిలీని వెడనాడను. నాకు అత్తమ్మ లేదు కాబట్టి ఈమె పాటలకు వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోతుందేమో అని నా ఫ్యామిలీ కూడా అనుకోవద్దండి. నా ఆడపడుచులను ఆదరిస్తూనే ఉంటా. వాళ్ళకు నేను కాలు కడిగి కన్యాదానం చేశాను అమ్మలాగా, ఒక అమ్మలాగా. వాళ్ళు ఏది కోరుకుంటే అది నేను వెలుగులోకి వచ్చిన కొద్దీ వాళ్ళ నాకు ఆశీస్సులు ఉంటే నేను వాళ్ళను కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్లకు నా వంతు సహకారం చేస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సారంగ దర్యా పాట అనేది ట్రెండింగ్లోకి వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ పాడాలని ఆసక్తి వచ్చిందా? అంతకు ముందు నుండే పాడాలి అని బాగా ఆసక్తి ఉండేది. ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా నాకు తెలిసిన అన్న ఉన్నాడు, మాన్కోట ప్రసాద్ అన్న కానీ, అమూల్య అన్న కానీ, వీళ్ళందరూ ఎవరైనా నాతో ఇట్లా ఈ విధంగా వీడియో మేక్ చేస్తే బాగుండేది, అందరూ చేస్తున్నారు, అందరినీ చూస్తూ వాళ్ళని చూస్తూ సంతోషపడుతున్నా, బాధపడుతున్నా, నేను ఎందుకు పోలేకపోతున్నానని అనుకున్నాను. కానీ నన్ను ఎవ్వరూ అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు నా కాడ ఎన్నో పాటలు ఉన్నాయన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఫోక్ ఎవరు వాడతారమ్మా, ఆ ఫోక్ ఎందుకు, సేకరణ ఎందుకు అని అనేవాళ్ళు. కానీ ఆ సేకరణ పాటే ఈ ప్రపంచాన్ని మొత్తం హల్చల్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఇప్పుడు పాడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా పాటలను ప్రజలకు పరిచయం చేయాలనుకుంటాను. ఇంకా ఇంతకంటే గొప్ప మీనింగ్ ఉండాలని కూడా అనుకుంటున్నా. ఇంతకంటే ఎటువంటి సపోర్ట్ దొరికింది ప్రజల నుంచి అనుకుంటున్నారు? కోమలి అంటే ఒక స్వచ్ఛమైన పల్లె గొంతుక, మట్టి వాసన. ఆ మట్టి వాసనను బ్రతికియాలి మనం, ఆమెను ప్రజల్లోకి తీసుకురావాలి, ఇంకెక్కడెక్కడికో వెళ్ళాలి, తన పాటలను మా అందరికీ అందించాలి అని ప్రజలు అనుకునే విధంగా నేను పాడుతాను. ఇంకా ముందుకెళ్తాను. వాళ్ళు నన్ను కోరుకోవాలి, మరియు అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి. నేను పాడుతూనే ఉంటాను, నిరంతరం పాట కోసమే కృషి చేస్తాను. నేను ఇంకా మరెన్నో పాటలను ప్రజల్లోకి తీసుకొస్తాను. నన్ను చూస్తూ నా పాటలను ఇష్టపడుతున్న ప్రజలందరికీ ముందుగా దండాలు. ఎందుకంటే కోమలి కనుమరుగైపోయిన కోమలిని మీరు బయటికి తీసుకొచ్చారు. ఈరోజు నేను కనుమరుగైపోలేదు అని నేను అనుకున్నా. నా మంచితనమే, నా కళే నన్ను బయటికి తీసుకొస్తుంది అనుకున్నా. ఆ సారంగ దర్యా పాటే నన్ను బయటికి తీసుకొచ్చింది. కాబట్టి మీరందరూ ఇంకా నా నుండి ఇంకెన్నో పాటలు రావాలని కోరుకోవాలి, స్పందించాలి. మీకు చాలా కృతజ్ఞతలు, నా ప్రేక్షక దేవుళ్ళు మీరు. ఇంకొక విషయం ఏంటిదంటే, అక్క ఉదయబానక్క, నువ్వు నా చెల్లెలివి అని చెప్పావు, నన్ను గట్టిగా నీ గుండెలకు హద్దుకున్నావు. భయపడకు తల్లి, నేనున్నాను అన్నావు. ఎన్నోసార్లు కోమలివి కాదు, నువ్వు కొడవలివి అని చెప్పావు. ఇంకా ఇంకా చాలా గొప్పగా నువ్వు చాలా సున్నితమైన మనసు అన్నావు. ఎన్నెన్నో పాటలు తీసుకొస్తే ఇంకొక పాట ఏంటిదంటే, నేను రేలారేలో పాడిన పట్టు గుడ్డలు సుట్టలు చేసి పాల బిందెలు సేత వాటి పర్వతాల గిరుల మీదర అల్లుంబహరాజ పందే మోడి బిందే మోదురా ఆడేటప్పుడు అంచు జీరే పాడేటప్పుడు పట్టు జీరే ఆడేటప్పుడు అంచు జీరే పాడేటప్పుడు పట్టు జీరే గుండంలో నదునికేటప్పుడు అల్లుంబా రాజ గురిజే బంతికాయి చీరలు అని నేను పాడినప్పుడు నువ్వు చక్కటి చీర కట్టుకొని నెమలి లెక్క ఎగిరినవక్క. అక్క నేను నీకు గుర్తుకు రావాలి, కోమలి అంటే చాలా మంచి పాటలు తెచ్చేది అని నేను నీకు గుర్తుకు రావాలక్క. అక్క నువ్వు కూడా బయటికి రావాలి, నువ్వు కూడా మాట్లాడాలి అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సిందే నువ్వెంతో కష్టంతో ఎంతో ఫీలింగ్తో చెప్పేదాన్ని ప్రోగ్రాంలో. అప్పుడు నీ మాటలు నేను గ్యాదర్ చేసేదాన్ని, గుర్తు పెట్టుకునేదాన్ని. నీ కోసమే నేను ఉదయబానక్కతో నేను మంచి మాటలు పొందాలి, ఆదరణ పొందాలి అని రేలా చూసి కలగని ఆ కళను నిజం చేసుకున్నాను. నా కళను నీవు కూడా నిజం చేశావు. కాబట్టి నువ్వు కూడా వెలుగులోకి రావాలి అక్క, నన్ను గుర్తించు అక్క ప్లీజ్. అక్క ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నో కష్టాలు పడి నీవు కూడా వెలుగులోకి వచ్చావు. అప్పుడు చెప్తుండేదానివి నాకు, చాలా కష్టపడ్డాను చెల్లె నేను అని ఏడుస్తూ మరి పాట రూపంలో కూడా నువ్వు తెలిపావు. అలాంటి నువ్వు కూడా స్పందించాలి అక్క, నేను నీకు గుర్తుకు రావాలి, నువ్వు కూడా నా గురించి మాట్లాడాలి. కోమలి నువ్వు షో చేస్తుంటే నేను కూడా ఉన్నాను కదా అని నీకు గుర్తుకు రావాలి అక్క. నువ్వు కష్టంలో నుండి, మట్టి వాసనలో నుండి, నువ్వు మట్టి వాసన గురించే మాట్లాడేది. కేవలం ఆ ప్రోగ్రాం పెట్టుకున్నదే మట్టి వాసన కోసం. పోయిరండి
పోయిరండి అనేదానివి, ఎంత చక్కగా ఎగిరేదానివి. ఇంత పొడుగు జుట్టు వేసుకొని జుట్టు తిప్పుతూ తిప్పుతూ మమ్మల్ని అందరినీ నీ చుట్టూరా తిప్పుకున్నావు. కాబట్టి నువ్వు బయటికి రావాలి అక్క. నువ్వు ఒక అందమైన నెమలి పిల్లవు, నీకు దండాలు అక్క. నువ్వు బయటికి రావాలి, నెమలి చీర కట్టుకొని నువ్వు నాకు యాంకరింగ్ చేశావు. ఇంకొక విషయం ఏంటంటే వరంగల్ బ్రిడ్జి మీద, ఫ్లైఓవర్ మీద నా ఫోటో నీ ఫోటో కలిపి రేలారే ప్రోగ్రామ్ టీన్యూస్లో పెట్టినప్పుడు మన ఇద్దరి ఫోటో మాత్రమే వరంగల్లో పెట్టారు. అది మా ఊరు ప్రజలు పనికెళ్ళి, వరంగల్ పని అని ఉంటుంది, ఆ పనికెళ్ళి అది చూసి అరే బిచ్చం, ఇట్లా తెలుగు పదాల్లో అనేటోళ్ళు, అరే బిచ్చం భిక్షపతి నీ బిడ్డగా ఫ్లైఓవర్ మీద ఉందిరా, నువ్వు ఎంతో కష్టపడి మాతో పాటు పనికొస్తున్నావు, నీ కష్టం ఇంకా నెరవేరట్లేదు, నీ బిడ్డతోనైనా నువ్వు బయటకు వస్తావురా, నీ బిడ్డ ఫ్లైఓవర్ మీద కనపడ్డదిరా మాకు, మా ఇంటికన్నా అంటే మాకు చాలా విలువరా నీ బిడ్డ కనపడ్డందుకు అని అప్పుడు పొగిడిన ప్రజలు ఇప్పుడు ఇంకెక్కువ పొగుడుతున్నారు. పొగడాలి అని కోరుకుంటున్న అక్క, మనమిద్దరం ఫ్లైఓవర్ మీద కడపడ్డట్టుగానే అంత ఫ్లైఓవర్ అంత ఎత్తుకున్నాను, మీరు తీసుకురావాలి, ప్రజలు తీసుకురావాలని ప్రజాముఖంగా కోరుకుంటున్నాను. ఓకే కోమలి గారు, జానపద గేయనిగా ఉన్న మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ ఇది ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి సారంగ దర్యా పాట ఒరిజినల్ సింగర్ కోమలి మాటలు. తన వద్ద మరిన్ని జానపద గేయాలు ఉన్నాయి, తనకు అవకాశం కల్పిస్తే తనలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటా అంటుంది. థ్యాంక్ యూ.